హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు నూకాల తల్లికి ఉపారం పెట్టుకున్నామని చెప్పాను కదండి, అప్పటి వీడియో అనమాట. ఇప్పటి వరకు కూడా నాకు కుదరలేదు. ఇంకా ఉదయాన్నే అయితే లేచామన్నమాట. లేచేసరికి ఇంకా నైట్ అయితే గోరింటాకు పెట్టుకున్నాను. అదే ముందు రోజు గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదైతే కడిగేసుకున్నాను. బాగా ఎర్రగా పండింది కదా, అందుకని మా ఆయన చాలా మంచివాడు అనమాట. ఇంకా తర్వాత నైట్ కొన్ని గిన్నెలు అయితే ఉండిపోయినాయి. ఎప్పుడు నైట్ తోమేస్తూ ఉంటాను, మీకు చెప్పాను చాలాసార్లు వీడియోలో అయితే. కాకపోతే మా ఆయన ఎప్పుడైనా నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా నైట్ తోమడానికి ఇష్టపడను అనమాట. బయట ఇంకా కూర్చొని గిన్నెలు తోమాలంటే భయము. అందుకని చెప్పి ఇంకా గిన్నెలు అయితే తోమలేదు. ఇంకా అవైతే ఇప్పుడైతే తోమేసుకొని ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోవడానికి ఇంకా స్నానం వచ్చేసి రెడీ అయిపోతున్నాను అనమాట. మెయిన్లీ ఏంటంటే ఇంకా నూకాల తల్లి పండుగ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఏంటంటే ముందు సంవత్సరం కూడా వచ్చింది, అంటే ఉగాది ముందు రోజు జరుగుతుంది అనమాట నూకాల తల్లి పండుగలు మా ఊర్లోని. ఇంకా మా ఊర్లోనే కాదు, ఒక చుట్టుపక్కల 4-5 గ్రామాలు ఇంకా ఈరోజే చేసుకుంటారనమాట నూకాల తల్లి పరాలు అయితే. మరి మీరు చేసుకుంటారో లేదో కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా అయితే ముందు సంవత్సరము మాకు అమ్మవారి పూసిందని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి మేమైతే ఉపారం పెట్టలేదు. తర్వాత నెల అయ్యేంత వరకు మా నలుగురికి కూడా ఇంకా పొంగు అనేది తగ్గలేదనమాట. అందుకని చెప్పి ముందు సంవత్సరం అయితే మేము ఉపారం పెట్టుకోలేదు తల్లికి. ఇంక ఈ సంవత్సరం అయితే కుదిరింది. తల్లి ఆశీస్సులతో అయితే ఎలాగైనా పెట్టుకోవాలి. ఇంకా కొత్త ఇంట్లో ఈ ఇంట్లో పెట్టుకోలేదు కదా అని నేనుగానే, మా అత్తగారు అయితే అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు. అందుకని చెప్పి ఇంక నేనుగానే డిసైడ్ అయ్యి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా తల్లికి పప్పు అన్నం అయితే వండుతున్నాను. మామూలుగా అయితే కిచిడి అన్నం వండుతారు. ఈ తల్లికంట పప్పు ఇంకా అన్నం అయితే విడివిడిగా వండాలంట. ముద్దపప్పు అన్నం అయితేనే వండేసాను అనమాట. మరో పక్కన ఇంకా చలివిడి వడపప్పు అంటారు కదా, అవి కూడా రెడీ చేస్తున్నాను. మరో పక్కనేమో ఒకవైపు అన్నం, మరోవైపు పప్పు కూడా వండేస్తున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట నేనుగా తల్లికి ఉపారం పెట్టుకోవడానికి నిర్ణయించుకోవడం. ఎందుకంటే ఎప్పుడు అమ్మ దగ్గర లేకపోతే అత్తయ్య దగ్గర ఉండేదాన్ని కాబట్టి వాళ్ళే పెట్టేవారు ఏదైనాని. నాకు మా అత్తయ్యకి బూరెలు వండడం రాదు కాబట్టి బూరెలు అయితే ఉండేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మే చేసుకుంటుంది అన్నీ కూడా. మనం లేచి రెడీ అయ్యి ఇంకా పూజకి దగ్గర కూర్చొని తర్వాత బూరెలు అవి తినడమే. కానీ ఇప్పుడైతే ఇంకా అమ్మ అయిన తర్వాత తెలుస్తుంది ఏంటన్నదని. ఇప్పుడైతే అన్ని పనులు నేనే చేసుకోవాలి. మరో పక్కనేమో ఇంకా బూరెలు అయితే వండడానికి లోపల పూర్ణం ఉంటుంది కదా, దానికి సిద్ధం చేస్తున్నాను. మా ఆయనకేమో చల్లపప్పు బూరెలు ఉంటాయి కదా, శనగపప్పు పూర్ణం బూరెలు, అవైతే ఇష్టం ఉండదు అనమాట. ప్రసాదం బూరెలు ఉంటాయి కదా, రవ్వ ప్రసాదం, ఇంకా ఆ ప్రసాదం బూరెలు అయితేనే ఇష్టంగా తింటాడనమాట. వండేదే తక్కువ, ఇంకా తన తినలేనిది ఎందుకని చెప్పేసి తనకి ఇష్టమైన ప్రసాదం బూరెలే వండుతున్నాను. ఇంక ఇక్కడైతే ముందు ప్రసాదానికి అయితే తయారు చేస్తున్నాను అనమాట. రవ్వ అయితే వేసేసి ఇంకా వాటర్ అయితే హీట్ అయిన తర్వాత రవ్వ అయితే వేసేసి రవ్వ దగ్గరకు ఉడికిన తర్వాత పంచదార వేసి కొద్దిగా యాలకుల పౌడర్ అది వేసుకొని దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమే. ఇంకా మనకి ఇక్కడ పూర్ణం అనేది రెడీ అయిపోతుంది అనమాట, రవ్వ పూర్ణం అనేది. నేనైతే ఎలా అంటాను, మరి మీరేమంటారో చెప్పండి. నేనేమో తప్పుగా చెప్తుంటే కనుక క్షమించండి, కామెంట్లో మాత్రం తిట్టద్దు. ఇంకా ఇక్కడ అన్నీ కావాల్సినవన్నీ నైటే తెచ్చేసుకున్నాను. అందుకని చెప్పి సింపుల్గా అయితే అన్నీ వండేసుకుంటున్నాను అనమాట. ఏదైనా ఒకసారి 2 సార్లు కష్టమవుతుందండి, తర్వాత దానంతట అదే సులువు అవుతుంది అని నేనైతే అనుకుంటాను. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎందుకు, అడిగితే మనం చులకనవ్వడం తప్ప ఏముండదు. మనకు మనంగా ఒకసారి 2 సార్లు రాదు, మూడోసారి ఖచ్చితంగా వస్తుంది. ఏ ప్రయత్నం అన్నా అంతేనండి, చదువనే కాదు ఏదైనా సరే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేయాలని ఏది ఉండదు. 2-3 సార్లు మనం ప్రయత్నించి ఓడిపోతూ ఉంటేనే మనకనేది ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది. అనుభవంలోకి వస్తేనే కానీ ఏది తెలియదు అంటారు కదా, అలా అనమాట. ఇంకెక్కడ నూక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇంకా అన్నం పప్పు అయితే వండేసాను కదా, మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి, అదైతే కొత్త ప్యాన్ అనమాట, కొత్తగా తీసుకున్నాను. ఆ ప్యాన్ అయితే పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ముందుగానే హీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈ ప్రసాదం కూడా చల్లారిన తర్వాత ఉండలు కూడా చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇంకా తర్వాత పిండి అయితే ముందుగానే రుబ్బుంచుకున్నాను. అందులోకి పప్పు ముందుగానే రుబ్బుంచుకున్నాను అనమాట. ఇంకా అందులోకి వరిపిండి కూడా కలిపేసుకొని ఇంకా పూర్ణాలు కూడా చేసుకున్నాను కదా, ఇంకా బూరెలు అయితే వండడం స్టార్ట్ చేస్తాను అనమాట. మా ఆయన అయితే ఫస్ట్ టైం అయితే ఈ బూరెలు బాగున్నాయని మెచ్చుకున్నాడు. ఎప్పుడు ఏదో ఒక పేరు పెడుతూ ఉంటాడనమాట. అందులోని తనకి ఇష్టమైన ప్రసాదం బూరెలు వండాను కదా, అందుకని చెప్పి మొత్తం లాగించేశాడు. నేను కావాలని తక్కువే ఉండాలండి,
ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే మాకు ఉగాది లేదు. ఉగాది చేసుకోమన్నమాట. మా అత్తయ్య వాళ్ళు చేసుకోరు ఉగాది. ముందు రోజు మాత్రం నూకాల తల్లికి ఉపహారాలు అయితే పెట్టుకుంటారు. ఇంకో ఉపహారం పెట్టేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళకైతే ఉగాది పండుగ ఉంది. ఆల్రెడీ ఉగాది పండుగ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి సరేనా. ఇంక ఇక్కడ తల్లికి అయితే దేవుడి మూల దగ్గర ఒక మూల దగ్గర పసుపు రాసి బొట్లు అవి పెట్టుకొని దుర్గమ్మ తల్లి ఫోటో అయితే పెట్టుకొని అరిటాకు, చాలామంది ఇస్తరాకు కూడా వేసుకుంటారు. మాకు ఇస్తరాకు అందుబాటులో లేదని చెప్పి అరిటాకులోనే పప్పు, అన్నం, ఇంకా రాగి చెంబులో నీళ్ళు ఇంకా అన్నీ పెట్టి దీపారాధన చేసుకొని బూర్లు, పప్పు, చలివిడి, వడపప్పు, ఇంకా తల్లికి అయితే చీర జాకెట్టు కూడా పెట్టారనమాట. చీర సారీ పెట్టాలంట, ఎందుకంటే మాకు పొంగు జల్లిన తర్వాత వచ్చిన మొదటి పండగ కదా, అందుకని చెప్పి తల్లికి అమ్మవారికి అయితే చీర సారీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఏదో నాకు వచ్చినట్లుగా నాకు తోచినట్లుగా అయితే పూజించుకుంటున్నానండి. ఇలా చేయకూడదు అలా చేయాలని నాకైతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందుకు నాకు వచ్చినట్లుగానే చేస్తున్నాను. తప్పుగా ఎవరు అనుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టద్దు. ఇంకా అన్నీ సిద్ధం చేసేసుకొని ఇంకా మా ఆయన నేను పిల్లలు అయితే వెలిగించేసుకున్నాము. మరో పక్కన వెలిగించుకుంటుంటే మా పిల్లలేమో ఇంకా అగరత్తులు వెలిగిస్తాను గోల. అనుకుంటున్నారా, ఇంకా దీపావళికి కాకరపువ్వొత్తులు వెలిగిస్తాం కదా, ఆ అగరత్తులు చూస్తుంటే మా పిల్లలు కాకరపువ్వొత్తులనే అనుకుంటారు. ఎప్పుడు వెలిగించుకున్నా మీరు గమనించి ఉంటారు నా పాస్ట్ వీడియోస్లో కూడాని. ఇంకా ఆ అగరత్తులతోనే ఎక్కువ ఉంటూ ఉంటారనమాట. మాకేమో భయం ఎక్కడ కాల్చుకుంటారని. మేము వెలిగించుకుంటుంటే మా చిన్న పాప ఏమో దండం పెట్టుకుంటుంది. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా దండం పెట్టుకుంటుందో. నైట్ వాళ్ళకి కూడా గోరింటాకు పెట్టేశాను అనమాట పడుకున్నప్పుడు. కానీ మొత్తం బెడ్షీట్కి అన్నింటికి అయితే పామేశారు. పర్వాలేదులేండి, వాళ్ళ చేతులు ఎర్రగా పండితే నాకు ఎంతో ఆనందం. తర్వాత మార్నింగ్ లేచేసరికి మా చిన్న పాప ఏడుపు అనమాట. దానికి గోరింటాకు పెడితే అస్సలు ఇష్టం ఉండదు. కోనైనా పెట్టించుకుంటుంది కానీ గోరింటాకు అస్సలు పెట్టించుకోదనమాట. సేమ్ టు సేమ్ మా పెద్ద పాప కూడా అలాగే ఏడ్చేది. ఇంక ఇక్కడ దీపారాధన అది అయిపోయిన తర్వాత మా ఆయన పాదాలకి దండం పెట్టుకున్నాను. ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే మా పెద్ద పాప కూడా కాళ్ళకి దండం పెట్టుకోమంటుంది నన్ను. నాకు అక్కడ నవ్వు వచ్చేసింది అనమాట. మా ఆయన కాళ్ళకి దండం పెట్టుకున్నాను కదా, అందుకని చెప్పి తన కాళ్ళకి కూడా దండం పెట్టుకోమంటుంది. ఇక్కడ కొబ్బరికాయ లేదని మాత్రం అడగండి, కొబ్బరికాయ పెట్టుకోరంట. మా అత్తయ్య అయితే కొబ్బరికాయ కొట్టుకోకూడదు అని చెప్పింది. మరి ఆవిడ చెప్పినట్టే వినాలి కదా, ఇంకా వాళ్ళదే ఫాలో అవ్వాలని చెప్పి ఇంకా నేను కూడా కొట్టలేదు. తర్వాత బూర్లు ఇంకా వెలిగించుకోవడం అయిపోయింది కదా, మా పిల్లలు అప్పటికే ఆకలి ఏడుస్తున్నారు. ఇంకా బూర్లు కూడా తిన్న తర్వాత అందరికీ పంచిపెట్టేసుకొని ఇంకా దోశలు అయితే వేశారనమాట. ఆ దోశలు సరిగ్గా రావట్లేదు, ఏంటంటే ఇడ్లీ పిండి దోశలు అనమాట. నేను మామూలు దోశలు వేసినట్టు వేస్తాను. ఇంకా మరో పక్కన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, వంట చేసిన గిన్నెలు మొత్తం అన్నీ కూడా ఎక్కువ పోగైపోయినాయి అనమాట. అవన్నీ తోమేసుకుంటున్నాను. నాకేమో ఏదన్నా ఉండి వదిలేసి వెళ్ళడమేమో ఇష్టం ఉండదు. ఆ పని అంతా పూర్తయ్యేంత వరకు వెళ్ళాలని అనిపించదు అనమాట. ఇంకా గిన్నెలు అవి తోవేసుకున్న తర్వాత ఇంకా టీ పెట్టుకొని టిఫిన్ అయిన తర్వాత అలా ఆటోమేటిక్గా టీ తాగాలి. టీ కూడా తాగేసి ఇంకా నేను ఉగాదికి అని చెప్పి డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా డ్రెస్ అయితే సైజు లాక్కుంటున్నాను. మిషన్ కొనుక్కున్నా అని చెప్పాను కదా, ఇంకా సైజ్ అయితే లాగేసుకొని ఇంకా డ్రెస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళేసరికి అమ్మ అయితే వాళ్ళు కోడిని అది కోసుకున్నారనమాట. మాకేమో కోసుకోవడానికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా, కోడిని అయితే కోయలేదు. నేను వెళ్ళేసరికి మా అమ్మ వంట చేసింది. మరో పక్కన చికెన్ కర్రీ, ఇంకా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఏమో చికెన్ పులావ్ వండుతుంది అనమాట. మా అమ్మ చేసిన పులావ్ అంటే నాకు ఎంత ఇష్టమో. ఇంకా అందరం అయితే కుమ్మేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాయి అనమాట. నేను, మా మరదలు, మా తమ్ముడు, మా ఆయన, ఇంకా మా నాన్న అయితే వస్తాడని అనుకున్నాము, ఇంకా రాలేదు. చూసారు ఎంత పొడిపొల్లాడితే వచ్చిందో చికెన్ పులావ్. ఇంకా పిల్లలకైతే మా మరదలు అయితే తినిపించేస్తుంది అనమాట. తినిపించేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూడొద్దునా అని చెప్పి నాకు కూడా తినిపిస్తుంది. ఇంకా అది కూడా వీడియో తీస్తున్నానని చెప్పి నవ్వుతుంది అనమాట. మరో పక్కన ఇంకా చికెన్ పులావ్ అది చూస్తే ఆకలి ఆగదు కదా. మరో పక్కన మా అమ్మేమో నాకు ఇంకా మొత్తం అందరం భోజనం చేసేయడానికి అయితే డిసైడ్ అయిపోయాం. మా ఆయనేమో అప్పుడే పని పెట్టుకుంటాడు. ఏదైనా కోడిని కోసే పండగ అప్పుడు మాత్రమే ఎక్కడికన్నా ఊరు ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఆయన వచ్చేంత వరకు ఆగలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పిల్లలకి తినిపించేసాను కదా, ఇంకా మేము కూడా తినేసామన్నమాట. చికెన్ పులావ్, చికెన్ కర్రీ, ఇంకా అలాగే ఆనియన్, అలాగే ఉల్లి చట్నీ అనమాట. ఇంకా ఫుల్గా లాగించేసాము. తర్వాత ఆఫ్టర్నూన్ అయితే పుచ్చకాయ అయితే తిన్నాను అనమాట. అలాగా వేడివేడిగా తిన్న తర్వాత కడుపు చల్లగా ఉండాలంటే పుచ్చకాయ తింటే బాగుంటుంది కదా. ఇక క్లైమేట్ కూడా చల్లగా ఉంది. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఏంటో చెప్పాను మీకు, థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది.
జాతరకు వెళ్తాము, నూకాల తల్లి జాతరకని. మా ఊరి పక్కన ఇంకా కిల్లంపూడి అనే కిల్లంపూడి ఊరిలో మాకు నూకాల తల్లి గుడి ఉందన్నమాట. అక్కడ జాతర జరుగుతుంది రాత్రికైతే. ఇంక నేను, మా ఆయన, మా అమ్మ, పిల్లలు, ఇంకా తమ్ముడు వాళ్ళ పిల్లలు, ఇంకా మా మరుదులు అందరం అయితే జాతరకైతే వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. జాతర అయితే చాలా ఖాళీగా ఉండదన్నమాట. కాకపోతే తీర్థం ఎప్పుడు ప్రతి ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ ఎందుకో తెలీదు ఇంకా తీర్థం అయితే తక్కువగానే పెట్టారు. మాకు కూడా మంచిది అయింది. లేకపోతే పిల్లలు చూసిన ప్రతి కొట్టు దగ్గర ఆపేసి ఆదుకొని ఇదుకొని అని సతాయిస్తూ ఉంటారనమాట. ఏంటో మా అదృష్టం కొలిది ఇంకా తీర్థం కూడా తక్కువగానే పెట్టారనమాట. ఇంకా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్తున్నారు. ఫుల్గా చూడండి అబ్బా, చూసి నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, సరేనా. ఇంకా తీర్థానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను, మా ఆయన అయితే ఒక బైక్, ఇంకా అమ్మ వాళ్ళందరూ ఒక బైక్ అయితే ఎక్కి ఇంకా తీర్థానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ లైన్ అయితే తల్లి దర్శనం చేసుకోవాలి కదా, లైన్ అయితే చాలా పెద్దది ఉంది. తీర్థం దర్శనం అయితే చేసుకొని వచ్చేటప్పటికి తీర్థంలోకి అయితే బయటకు వస్తాము. ఇంకా తర్వాత ఇక్కడ రంగులు రావడం, జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మాకు అవి చూస్తేనే భయం. నేను, మా తమ్ముడు, మా ఆయన అయితే ఎక్కలేదు, మా మరదల పిల్లలు అయితే ఎక్కారనమాట. దాన్ని ఏమంటారో నాకు తెలీదు, అందుకే దాని పేరు అయితే నీకు చెప్పట్లేదు. ఇంకా అదైతే ఎక్కేసారనమాట. తర్వాత తీర్థం కూడా చూసుకుని ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, పిల్లలతో వెళ్ళామని చెప్పి మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా కుదురుగా చూడనివాడు అనమాట. కంగారు పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి తొందరగా అయితే బయలుదేరిపోయాము. తీర్థంలో అయితే ఏం కొనలేదు, కానీ గాజులు అయితే కొనుక్కున్నాం అనమాట, నేను, మా మరుదులు, మా అమ్మను. ఇంకా తర్వాత జ్యూస్ తాగాము. ఇంకా అలాగే డ్రింక్ కూడా ఇప్పించారనమాట. ఇంకా అంతే, తీర్థంలో కొనుక్కోవడానికి ఏముంటుంది, ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ మాత్రం మా అమ్మ, మా తమ్ముడు అయితే కొనుక్కున్నారు. మేము ఎలా ఉగాది చేసుకోము కదా, అందుకని చెప్పి. ఇంకా ఇదండి నూకాల తల్లి పండుగ జాతర వ్లాగ్ అయితే. నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి మరి. బాయ్.